సో స్వేచ్ఛ వాళ్ళ మదర్ కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లో తను ఇటు స్టడీస్ కంటిన్యూ చేస్తూ అదే విధంగా ఇటు ఈ స్కిట్స్ ని కూడా ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుంది ఏంటన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత చిన్న వయసులో అమ్మాయి స్కిట్స్ అందరూ మెచ్చుకుంటున్నారు, ప్రౌడ్ గా ఉంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అవునా? అసలు అమ్మాయికి డ్రామా జూనియర్స్ కి పంపించాలి అన్న థాట్ ఎవరిది అసలు? మేము సీజన్ 7 అనుకున్నాం, బట్ ఇట్లా ఆడిషన్స్ ఎక్కడ జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మాకు తెలియదు ఫస్ట్. అయితే సడన్ గా సీజన్ 8 ఆడిషన్ ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతుందని తెలిసింది. మా తమ్ముడు ఉండే, మా బాబాయ్ కొడుకు, అతనుండి తను బాగా చేస్తుంది కదక్క ఒకసారి తీసుకెళ్దాము, సెలెక్ట్ అయితే ఓకే, లేకుంటే మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నాం. జస్ట్ ట్రై చేసినాం, అది సక్సెస్ అయిపోయింది. సో అంటే తను ఇప్పటి వరకు యాక్ట్ చేసిన స్కిట్స్ లలో మీకు ఏది ఇష్టం? నాకు జగదేక వీరుడు అతిలోక సుందరి, రోజాతో చేసిన స్కిట్ ఒకటి, ఇంకొకటి అత్తకోడలు ఒకటి. అత్తకోడలు రోజా గారు. సో అంటే తను ఎప్పుడైనా భయపడ్డం గానీ, ఎందుకంటే మనమే జనరల్ గా కెమెరా ముందు అని అంటే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాం, తను అలా భయపడిన సిచ్యువేషన్ అట్లాంటిది ఏం లేదు. సో అంటే ఈ ఏజ్ లో స్టడీస్ అను ఇప్పుడు ఇటు స్కిట్స్ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? ఆ మూమెంట్ లో అయితే డుమ్మలే ఉంటది. తర్వాత వచ్చి హోంవర్క్స్ రాసుకోవడం, మళ్ళీ అవి జరిగిపోయిన సిలబస్ మళ్ళీ రిమైండ్ చేసుకొని మళ్ళీ చదవడం అలాంటివి చేస్తారు. ఓకే. సో మీరు ఏ విధంగా తనకి సపోర్ట్ చేస్తున్నారు? ఇంకా వెళ్ళాలి, మాకు కూడా ఇంట్రెస్ట్ అది. యాక్చువల్లీ మా హస్బెండ్ కి ఇష్టం చాలా, ఇండస్ట్రీకి వెళ్ళాలి అట్లా చేయాలని ఇంట్రెస్ట్, అట్లా దాని ద్వారా పంపించేసినాం ఇక. ఓకే. తనకు కూడా బాగా ఇష్టము, అవి చేయాలి ఒక్కసారి చూడంగానే క్యాచ్ చేయడం అలాంటివి ఉంటాయి. ఇంకా సపోర్ట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి తీసుకెళ్ళాం. జనరల్ గా తను స్కిట్ లో ఉన్న డైలాగ్స్ చెప్పడానికి అంటే తను ప్రిపేర్ అవ్వడానికి మాక్సిమం ఎంత టైం తీసుకుంటారు? వాళ్ళు 3-4 days రిహార్సల్ స్టార్ట్ చేస్తారు. ఆ మూమెంట్ లోనే వాళ్ళే నేర్పించేస్తారు. ఏమైనా డైలాగ్ ఉంటే మేము ప్రిపేర్ చేపిస్తాం, మిగతా అంతా వాళ్ళే చేస్తారు. సో అంటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏదైనా ఉంటే తనకి రాకపోతే మీరు ఇంట్లో కూడా చెప్తారు? అంత టైం ఉండదు, బట్ అప్ అండ్ డౌన్ చేయాలి కదా, ఇంకా కొన్ని రానివి నేర్పించుకుంటాం. ఓకే. సో అంటే ఇప్పుడు వీళ్ళు స్కిట్ పర్ఫామ్ చేసే దానికంటే ముందు వీళ్ళ ప్రాసెస్ అనేది ఎలా ఉంటది? అంటే అది చేసే ముందు ఇక ఏముంటది, డ్రెస్సింగ్ స్టైల్ అది ఉంటది. ముందు రోజు స్టేజ్ రిహార్సల్స్ ఉంటాయి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడు చెప్పేస్తారు. సో అంటే తను రోజా గారితో కూడా స్కిట్ చేసింది కదా, అంటే ఎనర్జీ లెవెల్స్ ని మ్యాచ్ చేయడానికి తను నిజంగా చాలా కష్టపడి ఉండాల్సింది. సో అలాంటి టైంలో ఎలా? మేమే భయపడ్డాం యాక్చువల్లీ. ఎట్లా అంటే సీనియర్ మేడం కదా, అంతా ఇక చేస్తుందా చేయదా అని టెన్షన్ ఉండే ఫస్ట్. కానీ తనకు అంతా కూడా భయం లేకుండే, బాగా చేసింది.